మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసులు రెడ్డి రాజకీయ వ్యూహం ఏంటి? జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపిన నేత నేడు ఒంటరివాడు ఎందుకయ్యారు? 20 సంవత్సరాలు జిల్లా రాజకీయాల్లో ఎదురులేని మనిషిగా చక్రం తిప్పి ఇప్పుడు అన్ని పార్టీలు నాపైనే ఆరోపణలు చేస్తున్నారు అంటూ తమ వారి వద్దే బాలినేని ఎందుకు లబ్బోదిబ్బమంటున్నారు? అసలు వైసీపీ పార్టీలో బాలినేనికి జరిగిన అన్యాయాన్ని ఎందుకు బయటికి చెప్పుకోలేకపోతున్నారు? వైసీపీని వీడి జనసేన గూటికి చేరి కూటమి ప్రభుత్వంలోనే ఉంటూ పదే పదే కూటమి నేతలపైనే ఆరోపణలు చేయటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? జనసేన పార్టీలో తను అనుకున్నంతగా ప్రాధాన్యత బాలినేనికి ఎందుకు దక్కటం లేదు? ఇవన్నీ ఒక్కసారి చూద్దామా? 2024 ముందు వరకు జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీలో తిరుగులేని నేతగా చాలామణి అయిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓటమి అనంతరం బాలినేని వైసీపీ పార్టీని వీడి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరారు. బాలినేని జనసేన పార్టీలో చేరినప్పుడు అటు వైసీపీ పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ బాలినేని వెంట జిల్లాలో బలమైన నాయకులు జనసేనలో చేరతారు. ఇక నుండి జనసేన పార్టీ జిల్లాలో బాలినేనిదే పెత్తనం, ఆయనే నడిపిస్తారు అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. బాలినేని నా సామాజిక వర్గం అని చెప్పుకునే తమ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరంటే ఒక్కరు కూడా బాలినేని వెంట నడవలేదు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లు మాత్రమే బాలినేని వెంట జనసేనలో చేరారు. ఇది బాలినేనికి ఊహించని షాక్. నా దగ్గర లబ్ధి పొంది నా వెంట నడవలేదు అన్న కోపం తమ సామాజిక వర్గ నేతలపై బాలినేనికి మెండుగానే ఉంది. దీంతో సైలెంట్ మోడ్లోకి వెళ్ళాడు బాలినేని. గతంలో కూడా వైసీపీలో ఉన్నప్పుడు బాలినేని ఇలాగే సైలెంట్ మోడ్లోకి వెళ్తే బాలినేనిని బుజ్జగించేందుకు ఒక టీం వెళ్ళి ఆయన అలక తీర్చేవాళ్ళు. ప్రస్తుతం అలాంటిదేమీ లేకపోవడంతో బాలినేని పచ్చెందు నీళ్లు చూశాడు. ఇప్పుడు వారంలో ఒక్కసారి ఒంగోలు వచ్చి తను ఉంటున్న కూటమి నేతలపైనే ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిసారి ఒంగోలు వచ్చినప్పుడల్లా ఒక్కటే మాట, నన్ను నా కుటుంబాన్ని వేధించారు, నిద్రలేని రాత్రులు గడిపా, అవినీతిపై ప్రశ్నిస్తా, ఇవే మాటలు. ఇప్పుడు కొత్తగా ఒంగోలు నుండే పోటీ చేస్తా అంటున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే రోడ్లపై రోడ్లు వేస్తే అభివృద్ధి అంటే నేను చేశాను అని బాలినేని ఒంగోలుకి రిమ్స్ తెచ్చింది నేనే, అలాంటివి చెప్పు అని అంటారు. 5 సార్లు బాలినేని ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా మీరు పనిచేశారు. రిమ్స్ను ఒంగోలుకి తెచ్చారు. బాలినేని చెప్పే రిమ్స్లో ఓపీ 150 మాత్రమే వచ్చేవి. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందాలి అని రిమ్స్కు ఒక అభివృద్ధి కమిటీని నియమించి ఆ అభివృద్ధి కమిటీ చైర్మన్గా డాక్టర్ కామైపల్లి సీతారామయ్యను నియమించగా నగరంలోని పలువురి సహాయ సహకారాలతో ఏడారిగా ఉన్న రిమ్స్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయగా త్రాగునీటి సమస్య తీర్చేందుకు ఎమ్మెల్యే దామచర్ల తన తాత పేరు మీద రిమ్స్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాంతోపాటు రిమ్స్కు కావలసిన సౌకర్యాలు కల్పించి అప్పటి వరకు 150కే పరిమితమైన ఓపీ సంఖ్యను 1500 మంది ఓపీ సంఖ్యగా మార్చిన ఘనత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కే దక్కుతుంది. అంతేనా, ఒంగోలు నుండి కొంజేడు వెళ్లే మార్గం, అలాగే ఒంగోలు నుండి కొత్తపట్నం, ఒంగోలు నుండి ఈతముక్కలు వెళ్లే మార్గాల్లో వర్షాలు పడితే పొంగి పొరలే వాగులు, ప్రయాణానికి ఇబ్బంది. అంతేకాకుండా ఎంతో మంది కాలేజీల విద్యార్థులు సైతం మృతి చెందిన సంఘటనలు. ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణ, నగరంలో మూతపడ్డ పార్కుల అభివృద్ధి, కర్నూలు రోడ్డు విస్తరణ, ఇవన్నీ 2014 నుండి 2019 మధ్య జరిగినవే. బాలినేని సాధించలేనివి దామచర్ల సాధించి చూపించారు. ట్రంక్ రోడ్డు విస్తరణ కోసం నేను ప్రయత్నించా, కానీ వద్దు అని వ్యాపారులు చెప్పగానే వారిని ఇబ్బంది పెట్టలేక విరమించుకున్నా అని బాలినేని అన్నారు. అదే ట్రంక్ రోడ్డు వ్యాపారస్తులతో మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల 1కి 10 సార్లు సమావేశం నిర్వహించి విస్తరణ వలన కలిగే ప్రయోజనాలను వారికి వివరించి నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తూ ఇప్పుడు ట్రంక్ రోడ్డు పనులు మొదలు పెట్టనున్నారు. ఇది ఎమ్మెల్యే దామచర్ల సాధించిన ఘనత కాదా? ఒంగోలు తాగునీటి ఇబ్బందులు తీరుస్తున్నా అంటూ గతంలో బాలినేని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాణాసంచాలు కాలుస్తూ నగరంలో ద్విచక్ర వాహనాలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కానీ పని మాత్రం ఏమీ జరగలేదు. ఇప్పుడు అమృత 2.0 ద్వారా
త్వరలోనే ఒంగోలు ప్రజల దాహార్ది తీరనుంది. ప్రస్తుతం ఒంగోలులో రోడ్లపై రోడ్లు వేస్తున్నారు అంటున్న బాలినిని ఒక్కసారి నగరంలో పర్యటిస్తే జరిగిన అభివృద్ధి గురించి, ఆయా డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలే బాలినికి పూసగుచ్చినట్టు వివరిస్తారు. తాను ఏమీ చేయకపోగా ఆరోపణలు చేస్తుంటే ప్రజలు అన్నీ గమనిస్తూ చూస్తూ ఊరుకోరు కదా. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ మైకులు విసిరి మిగిలిన కార్పొరేటర్లతో కలిసి వాకౌట్ చేసి నగరపాలక సంస్థ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ జనసేన వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది అంటూ మాట్లాడారు. అసలు మలగా రమేష్ కార్పొరేటర్గా గెలిచింది ఆ డివిజన్లో టీడీపీ పోటీలో ఉండకుండా మలగాకు మద్దతిస్తే కార్పొరేటర్ అయ్యాడు. ఇప్పుడు కూటమిపైనే ఆరోపణలు చేయటం చూస్తూ ఉంటే బాలినిని మనిషిగా ముద్రపడ్డ మలగా ఇతర కార్పొరేటర్లు కావాలనే ఇలా మాట్లాడారు అంటున్నారు టీడీపీ నాయకులు. జనసేన పార్టీలో చేరిన నాటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇప్పుడు కూటమి నేతలపైనే మాట్లాడటం ఏంటి అంటున్నారు కూటమిలోని కొందరు నేతలు. బాలినిని గతంలో వైసీపీ పార్టీలో చక్రం తిప్పినప్పుడు అప్పుడు జిల్లాలో సీనియర్ నాయకులుగా తెలుగుదేశం పార్టీలో చలామణి అయిన నేతలు వైసీపీ పార్టీలో చేరగానే స్వయంగా వాళ్లే బాలినిని ఇంటికి పదే పదే వెళ్ళి కలిసేవారు. బాలినిని వైసీపీని వీడి ప్రస్తుతం జనసేనలో చేరారు. ఇప్పుడు కూడా జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు మా ఇంటికి రావాలి అంటే కుదరదుగా. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. అప్పుడు పెత్తనం నీది కాబట్టి కాకలు తీరని నేతలు సైతం నీ వద్దకు వచ్చారు. ఇప్పుడు పెత్తనం నీది కాదు, నువ్వే జనసేనతో పాటు కూటమి నేతలతో కలిసి నడవాలి. అలా కాకుండా వారిపైన ఆరోపణలు చేస్తూ పదే పదే మాట్లాడుతుంటే బాలినిని కూటమిలో చిచ్చు పెట్టడానికే జనసేనలో చేరారా అంటున్నారు కొందరు. వైసీపీలో జరిగిన అన్యాయాన్ని మాత్రం బయటికి చెప్పకుండా బాలినిని కూటమి నేతలను మాత్రం ప్రశ్నిస్తా అంటుంటే అసలు దీని ఆంతర్యం ఏమిటి? నేను ఒంగోలు నుండే పోటీ చేస్తా, నిద్రలేని రాత్రులు గడిపా, ఇవే మాటలపై ఇప్పుడు ఒంగోలు ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే అవినీతి ఆరోపణలతో పార్టీ మారి ఇప్పుడు ఉన్న జనసేన పార్టీతో పాటు టీడీపీ పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్న బాలినిని నమ్మేదెలా అంటున్నారు. వైసీపీలో బాలినిని కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలని, అలాగే ఒంగోలులో ఉంటూ కూటమి పాలనలో ఎవరికన్నా ఇబ్బంది జరిగితే తప్పకుండా ప్రశ్నించు అంటున్నారు. అసలు బాలినిని వ్యూహమేంటో ఎవరికీ అంతు పట్టడం లేదు. బుధవారం తన కుమారుడు బాలినేని ప్రణీత్తో పాటు బాలినేని శ్రీనివాసులరెడ్డి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారు. మరి బాలినేని పవన్ కళ్యాణ్తో ఏం చర్చించారు? ఇక నుండి బాలినేని రాజకీయం ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.